కౌస్తుబ్ అండి. కానీ ఏంటి అలా ఉన్నాడు? ఆ డ్రెస్ ఏంటి, ఆ గెటప్ ఏంటి? అసలు మన కౌస్తుబేనా? కౌస్తుబేనండి. మన కౌస్తుబ్ ఈ గెటప్లో ఈ షాప్కి రావటం ఏంటో తేల్చుకోవాలి. వద్దు, చెప్తా పద పద. కన్ఫామ్గా మన కౌస్తుబే. అంకుల్ ఫోన్ చేస్తున్నారేంటి? చెప్పండి అంకుల్. హలో కౌస్తుబ్, ఎక్కడున్నావు? మన షోరూంలోనే ఉన్నాను అంకుల్. అబద్ధం చెప్తున్నాడేంటి? ఏదో ఉంది. దేనికి అంకుల్? నథింగ్, మరేం లేదు కౌస్తుబ్, జస్ట్ క్యాజువల్గా కాల్ చేశాను. సరే అంకుల్, బాయ్ కౌస్తుబ్. ఓకే. మిస్టర్ సదాశివపేట గారు, షాపింగ్ అయిపోయింది, వెళ్దామా? గప్పుడేనా? డిస్కౌంట్ అంటే షాప్ మొత్తం కొట్టామా ఏంటి? పదా. ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే, ఎక్కడ చూశాను? రా రా. ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్యా? మాటిచ్చాను కనిష్క, వాడి చేత నీ మెళ్ళో తాళి కట్టించే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు. అక్కా, రారాజు. అవతల కంపలు మునుగుతుంటే మీరిద్దరు ఇక్కడ కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారా? ఇప్పుడేమైంది? కౌస్తుబ్ వేరే అమ్మాయిని ప్రేమించాడు, తనతో సరదాగా తిరుగుతున్నాడు, తెలుసా? తెలుసు. విన్నావా కనిష్క? ఆ విషయం నాకు తెలుసు నాన్న. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకిప్పుడు తెలిసిన విషయం మాకెప్పుడూ తెలుసు అని అంటున్నావు. ఎవరినో ప్రేమించిన వాడితో నా బిడ్డ పెళ్లి చేసి దాని జీవితం నాశనం చేస్తావా? ఆవేశపడుకురా. కౌస్తుబ్ ప్రేమించొచ్చు, కానీ మేం అంగీకరించట్లేదు. వదినా, చూడండి, కౌస్తుబ్ ఈ వంశానికి ఒక్కగానొక్క వారసుడు. కన్న తల్లి రత్నమాలైనా వాణ్ణి కంటికి రెప్పలా పెంచింది నేను. కౌస్తుబ్ భవిష్యత్తు నా నిర్ణయాల ప్రకారం సాగాలి. నా తర్వాత స్థానమైన పెత్తనమైన కనిష్కదే. కౌస్తుబ్ ప్రేమ నన్నెదిరించి గెలవలేదు. ఆ పిల్లతో జీవితం పంచుకోలేడు. తన మనసులోకి ఎవరో వచ్చారని తెలిసిన క్షణంలోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. నా మేనకోడలే ఈ ఇంటి కోడలు. అందులో ఏం మార్పు లేదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు.
మనసును ఎవరిని పెట్టుకొని నా కూతురుతో ఎలా కాపురం చేస్తాడు? తొలగిస్తాను. దాన్ని పూర్తిగా చెరిపేస్తాను. కళ్ళలో కూడా కౌస్తుభ్ తలవకుండా చేస్తాను. ఓ అదా విషయం. కౌస్తుభ్ సంగతి తెలిసినా ధీమాగా ఎందుకున్నావో నాకెప్పుడు తెలుస్తుంది. నేనే తొందరపడ్డాను. సారీ అక్క. అందుకేనా ఆ రోజు ఆ అమ్మాయిని మెడపట్టి బయటకు గెంటావు? మెడపట్టి గెంటానా? ఏ అమ్మాయి? అదేంటక్క అలా అంటావు? మేము ఇంటికొచ్చిన రోజే ఆ అమ్మాయి ఇంటికొచ్చింది, నీతో గొడవ పడింది, నువ్వు గెంటేశావు. ఆ అమ్మాయే. వాళ్ళని ఇప్పుడే షాపింగ్ మాల్లో చూసి షాక్ అయ్యాం. అందుకే నీతో చెప్దామని వచ్చాం. అత్తయ్య వదినా, అత్తయ్య అక్క వదినా, అక్క అత్తయ్య 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 అక్క అత్తయ్య అత్తయ్య వదినా, అక్క తలుపు తీ అక్క. అత్తయ్య అక్క అత్తయ్య అత్తయ్య వదినా. సంవత్సరాల నా ఒంటరి జీవితానికి, కళ్ళ తప్పిన బ్రతుకు ఇలా సాగించడానికి నాతో కలిసి బ్రతకాల్సిన మీరు నా నుంచి దూరం కావడానికి కారణం ఆ మాణిక్యం. వెక్కిరింపులు సహిస్తూ వేదన భరిస్తూ మనకి సంతానం లేకపోయినా కౌస్తుభ్ని నా బిడ్డగా భావించి రేపటి తరం బాధ్యతలు వాడికి అప్పగించాలని, నా ఆశలకు నా ఆశయాలకు వాడినే ప్రతినిధిని చెయ్యాలని నమ్ముకొని బ్రతుకుతున్నా. కానీ ఇవాళ వాడు మళ్ళీ నా జీవితంలోకి సెన్నిలా తొంగి చూశాడు. పీడకల్లాంటి గతాన్ని తిరిగి గుర్తు చేసుకునేలా చేశాడు కౌస్తుభ్. నా మేనకోడల్ని, ఈ ఇంటి కోడల్ని చెయ్యాలని నేను ఎన్నో కలలు కంటుంటే ఆ మాణిక్యం కూతురు కౌస్తుభ్ జీవితంలోకి ప్రవేశించింది. నా కళ్ళలు చెదరగొట్టాలని నా కడ్డు తగిలే ప్రయత్నం చేస్తోంది. ఆ రోజు శత్రువుని క్షమించి వదిలేయడమే తప్పనిపిస్తోంది. దాన్ని వదిలిపెట్టను. ఇవాళే అటో ఇటో తేల్చేస్తాను. తని అంతు చూస్తాను.
అక్క. మావయ్య, రత్న, రుద్ర, అందరూ రండి. ఏమైంది కాంచనమాల? మన కౌస్తుభ్ పెళ్లి కనిష్కతోనే నిర్ణయించుకున్నాం కదా. అందుకే కదా అమ్మవారి గుళ్ళో కనిష్క నుదుటన కౌస్తుభ్తో పొట్టు పెట్టించాం. ఈ స్వర్ణోత్సవాల తర్వాత వాళ్ళ పెళ్లి ఘనంగా చేయాలనుకుంటున్నాను. కానీ కౌస్తుభ్ కానీ వీడు మనల్నందరినీ మోసం చేస్తున్నాడు. ముఖ్యంగా తల్లిగా ప్రతి క్షణం వీడి యోగక్షేమాలు కోరి నన్నే మోసం చేస్తున్నాడు. అసలు ఏమైందమ్మా? వీడు మోసం చేయటం ఏంటి? మనం కనిష్కతో వీడి పెళ్లి ఏ లెవెల్లో మనసు పడ్డాను. తన తెలివితేటలు చూసి తన్ని ప్రేమించాను. నా మనసులో మాట తాతయ్యకి చెప్పాలని ప్రయత్నం చేశాను. ఆ విషయం మీకు తెలుసు. అసలు మీకు ఆ మాణిక్యానికి ఏం సంబంధమో కూడా నాకు తెలియదు. నేను మాత్రం ఆ మాణిక్యం గారి కూతుర్నే ఇష్టపడుతున్నాను. పెళ్ళంటూ జరిగితే తనతోనే, పెళ్ళంటూ జరిగితే తనతోనే, పెళ్ళంటూ జరిగితే తనతోనే. ఈ ఇంటికి కోడలుగా వచ్చేది కూడా ఖచ్చితంగా కుందనానే. నోర్మోయ్, నోర్మోయ్. మేమందరం నిర్ణయం తీసుకున్నాకే మన సాంప్రదాయం ప్రకారం నువ్వు కనిష్క నుదుటన సింధూరం దిద్దాక ఇప్పుడు ఎవరో అమ్మాయితో పెళ్ళంటే ఎలా జరుగుతుందిరా? నువ్వు నీ మనసులో మాట చెప్పినప్పుడే కుదరదు అని ఖరాఖండిగా చెప్పాను. మీరు మీ అభిప్రాయాన్ని చెప్పారు, కానీ నేను నా అభిప్రాయాన్ని మార్చుకోలేదు. మీరు చెప్పారని మనసు మార్చుకుంటే అది ప్రేమ అనిపించుకోదు నాన్న. కౌస్తుభ్, నువ్వెవరో మాకిష్టం లేని అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా తీసుకురావడానికి మేం ఒప్పుకోం.
ఖచ్చితంగా నువ్వు కనిష్కనే పెళ్లి చేసుకోవాలి. ఇంకోసారి ఆ మాణిక్యం పేరు గాని వాడి కూతురు పేరు గాని వినపడితే సహించేది లేదో. తనకి తప్ప నా జీవితంలో మరొకరికి చోటు లేదు. మూర్ఖంగా మాట్లాడక కౌస్తుభ్. మనసు చంపుకోవడం మూర్ఖత్వం అవుతుంది పెద్దమ్మ. నువ్వక్కనే కాదంటావా? నన్ను కాదన్నప్పుడు, నేను కోరుకున్నది కుదరదు అన్నప్పుడు ఎవరితోనైనా నేను ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. కౌస్తుభ్, కౌస్తుభ్! చూడండి, మీరు మీ నిర్ణయాన్ని ఎంత గట్టిగా చెప్తున్నారో నేను అంతే గట్టిగా చెప్తున్నాను. తనను నా భార్యగా ఇంటికి రానిస్తే నేను మీ కొడుగ్గా ఇంట్లో ఉంటాను. లేకపోతే తనతోనే జీవితం అంటూ నేను వెళ్ళిపోతాను. వెళితే ఆస్తిలో నీకొక్క రూపాయి కూడా దక్కదు. అనార్కలి కాలం నుండి ఇవే మాటలు. అయినా ఆస్తి కోసం మనసు చంపుకొని బతకలేను. కౌస్తుభ్, అర్థం చేసుకో. అర్థం చేసుకోవాల్సింది మీరు. తను నాకు అర్థమైంది కాబట్టే తనతోనే జీవితం అంటున్నాను. నేను వజ్రపతి గారి మనవణ్ణి. తేలిగ్గా మనసు మార్చుకునే తత్వం కాదు. నిర్ణయం మార్చుకోవడం నాకు రాదు. నష్టపోతావు కౌస్తుభ్. పోయినా నష్టమేం లేదు. లోకంలో చాలా ప్రేమ చరిత్రలున్నాయి. అందులో నాది ఒక చరిత్ర అవుతుంది. మీరు ఆస్తులు ఇవ్వను అంటున్నారు, కానీ నేను ఆల్రెడీ మనసు పంచిచ్చేశాను. కుందనే నా సర్వస్వం. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. కౌస్తుభ్, కౌస్తుభ్, ఆగు కౌస్తుభ్. వజ్రపతి మనవణ్ణని గర్వంగా చెప్పుకుని ఈ గడప దాటి ఎలా వెళ్తావురా? ఈ తాతయ్య బతికే ఉన్నాడ్రా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను అంగీకరిస్తున్నాను. నువ్వు ప్రేమించిన మాణిక్యం కూతురు కుందనతోనే నీ పెళ్లి జరిపిస్తాను. ఈ ఇంటి కోడలిగా, నా మనవరాలిగా తనకి స్థానం కల్పిస్తాను. అక్క, అత్తయ్య, వదినా. అక్క, అక్క, అత్తయ్య, అక్క, ఏమైందక్క? తమ్ముడు, నేనేదైతే జరగకూడదని అనుకుంటున్నానో ఇవాళ అదే జరిగేలా ఉంది. తొందరపడి ఈ నిజం మావయ్యతో చెప్తే ఆయన కౌస్తుభ్ని సపోర్ట్ చేస్తారు. ఆ మాణిక్యం కూతురుతోనే పెళ్లి జరిపిస్తారు. అది జరగకూడదు. వాడి ప్రేమ విషయం మన నలుగురి మధ్యనే ఉండాలి, బయటకి తెలియకూడదు. కౌస్తుభ్ బలంగా తన నిర్ణయం వినిపించేలోపే బలవంతంగా అయినా వాణ్ణొప్పించి కనిష్కతో పెళ్లి జరిపించాలి.
25 సంవత్సరాల క్రితం ఆ మాణిక్యం చేసిన ద్రోహం నుంచే ఇంకా తేరుకోలేదు. కానీ ఈసారి అలా జరగదు, జరగనివ్వను. కౌస్తుభ్ని కనిష్కని కలపడం ఎంత ముఖ్యమో ఆ కుందన వైపు చూడకుండా చెయ్యడం కూడా అంతే ముఖ్యం. ఆ మాణిక్యం కుటుంబమే లేకుండా చేయాలి. చేస్తా. పెళ్ళయ్యాక అమ్మా నాన్నల్ని వదిలి వెళ్ళటం ఏ ఆడపిల్లకైనా కష్టమే. అందులోనూ అన్నదమ్ములు లేకుండా కేవలం ఆడపిల్లలే ఉన్న కుటుంబాల్లో అయితే అది తీరని బాధ. పెళ్ళై వెళ్ళిపోతే అమ్మా నాన్నల్ని ఎవరు చూసుకుంటారు అని బెంగ. అయితే మన గీత అలా కాదు. పెళ్ళయ్యాక కూడా అమ్మా నాన్నలు తనతోనే ఉండాలి అని కోరుకుంటుంది. అనుబంధాలకి సైతం వడ్డీ కట్టే అత్తింట్లోకి అమ్మా నాన్నలతో అడుగుపెట్టిన కోడలు. తప్పక చూడండి ముత్యమంత వద్దు. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ జీ తెలుగులో. ఈ నెల 23న ప్రారంభం.